ప్రియమైన దేవుని పరిశుద్ధమైన సహోదరులారా, మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని ఆయన ప్రేమ, ఆయన కృప మన మీద ఆయన చూపిస్తున్న ఆయన కరుణ, కనికరం, అందును బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఈరోజుని ఇదే వాక్యాన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఇంకా దీనికి ముందు ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయము, 4 అధ్యాయము, 5 అధ్యాయము, 6 అధ్యాయము, అందులో అధ్యాయాల్లో మళ్ళీ ఉపభాగాలుగా నేను మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా మీరు చూడాలని, పరిశీలించాలని, దేవాతి దేవుని తెలుసుకోవాలని, ఆయన యొక్క మహిమను పరిపూర్ణంగా, సంపూర్ణంగా తన కుమారుని గురించి మీరు తెలుసుకోవాలని మరొకసారి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ఒక అమూల్యమైన విషయాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం. ఎక్కువ శాతం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమైనా, అన్య సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, ఏ మతస్థులైనా అపవాది వేసే వాడు ఆలోచన ఎక్కడ కొడతాది, ఆడు ఎక్కడ ప్రేరేపిస్తాడు మనంటే మనసును కొడతాడు వాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నంతసేపు మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు. నేనొక సేవకుడు గురించి విలువైన మాటలు మీ అందరికీ చెప్పి ఉన్నాను, పగడాల ప్రవీణ్ గారి గురించి. ఒకవేళ మనము ఎవరు చూస్తలేదులకే, ఎవరు కూడా మనకు కనపడతలేదు కదా, ఎవరు కూడా మనం ఆయన చూస్తలేదు, మనం చెయ్యొచ్చు, ఈ పనులన్నీ మనమే భూలోకంలో చెయ్యొచ్చు, ఎవరు చూసింది ఏముంది, దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో, ఇవన్నీ కూడా అపవాది మనకి పుట్టించే మాటలు. ఆయన చూడడు, నువ్వు పాపం చేయొచ్చు, ఆయన ఉంటే కదా అనే ఆలోచనలు కూడా కల్పించేది, మనల్ని ప్రేరేపించేది అంతా కూడా అపవాది వాడి ఆలోచనలు. నేరుగా మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 అధ్యాయంలో, ఆ 7 అధ్యాయంలో ఉపభాగాలుగా మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కూడా మనము చూసి ఉన్నాం. 5వ భాగం కూడా చూసి ఉన్నాం. ఈ రోజున 6వ భాగానికి వచ్చి ఉన్నాం. శ్రద్ధగా వినండి. కొంచెం సమయం ప్రభుకి మనం ఇచ్చినట్లయితే కొంచెం సమయంలో నేను ఈ మాటలన్నీ ముగించేస్తాను. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, అసలు ఏంటి నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, అంటే వీళ్ళ యొక్క అన్యోన్య సహవాసం ఎలా ఉండాలి. దావీదుని క్షమించిన ఆదామును చేసి, మట్టితోటి చేసి, ఆయనలో జీవాము ఉదగా జీవాత్మైను మొదటి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయాన్ని చేసి, మళ్ళీ తన ప్రక్క ఎముకలో ఒక ఎముకను తీసి, మళ్ళీ దానికి కూడా జీవాన్ని ఇచ్చి, స్త్రీగా నిర్మించి తీసుకొస్తుంటే దేవుడు ఇది నాది అని తీసేసుకున్నాడు ఆదాము. ఇది నా ప్రక్కటెముకలో తీసుకున్న ఎముక నాకు సంబంధించింది, నా రక్తము నా ఎముకలో భాగము సగభాగమైపోయిన
నాది అని తీసుకుని అవ్వాని పేరు పెట్టుకున్నారు ఆయన. అంటే జతపరచబడిన వారిని విడదీయకూడదు. ఒకవేళ భర్త కానీ భార్య కానీ ఇరువురు కూడా లోక సంబంధులైతే, సాతాను సంబంధులైతే వాళ్ళని మనం ఏమి చేయలేము. కానీ ఈ 7వ అధ్యాయం అంతా భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఎలా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలన్నది ఈ పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎందుకు ఆదాము దగ్గర నుంచి నేను రావటం జరిగిందంటే జతపరిచారు. మళ్ళీ ఇంకోటి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ జతపరచబడుతున్న మాటలు మనం చూస్తే 5వ అధ్యాయము 31వ వచనము మాట్లాడుతూ, ఈ హేతువు చేతను పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఒక్క శరీరమగుదురు. చూసారా, ఒక్క శరీరమగుదురు అంట, ఒక్క శరీరం అంట, ఒక్క మనసు అంట, ఒక్క ఏకవచనంతో సంబోధింపబడ్డది. ఈ మర్మము గొప్పది. మళ్ళీ ఏంటి చెప్తున్నాడు ఆయన? ఏంటి చెప్తున్నాడు మళ్ళీని? అయితే నేను క్రీస్తును గురిచియు సంగమును గురిచియు చెప్పుచున్నాను. అబ్బా, క్రీస్తు వరుడైతే వధువు మనము. ఆయన ఆత్మను పొందుకున్న మనం అందరం కూడా, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన ప్రభువు, ఆయన ద్వారా మనము కడగబడి, ప్రభునందు మనము పిలుపు ఎవరి ద్వారా వచ్చింది? ప్రభునందు వచ్చింది. దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని అభిషేకించాడు. ఆయన సంఘములో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని నిన్ను నన్ను సంఘం యొక్క అభివృద్ధి పరుచు, సంఘం యొక్క ఆయన యొక్క గుణతాశములను ప్రచురపరిచే రాజులని యాజక సమూహముగా పిలుచుకున్న మనము ఆ పిలుపుకు దూరమైపోతున్నామేమో బంధమని బట్టి. అర్థమైందా? ఈ లోకము లోకాశలను బట్టి, ఈ శరీరము శరీరాశలను బట్టి, ఇచ్చకమైన కోరికలను బట్టి, శరీరమైన కోరికలను బట్టి మనము లోకము నుంచి వేరైపోతున్నామేమో చూసుకోవాలి. క్షమించండి, లోకములో కలిసిపోతున్నామేమో చూసుకోవాలి. శరీరాశ నేత్రాశ ఎక్కడి నుంచి పుట్టాయి? అపవాది నుంచి పుట్టాయి. అందులోకి వెళ్ళిపోతున్నామేమో. అర్థమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31, 32 వచనం ఏంటి ఈ మర్మము? ఎవరి మర్మము? ఈ మర్మము గొప్పది. ఏంట మర్మము? వధువు సంగముగా మనముంటే వరుడుగా ఆయన పిలుచుకున్నాడు. వధువైన మనము వరుడు కోసం చూడాలి. పెండ్లి కుమారుడు అయినా పెండ్లి కుమార్తె మనము ఎలా అయిపోయాము? ఆయన రక్తము ద్వారా అందరం కూడా పరిశుద్ధపరచబడ్డాము. ఆయన రక్తము ద్వారా మనల్ని అందరిని కూడా పరిశుద్ధపరిచి కడిగి రెండోసారి చెప్తున్నాను, పరిశుద్ధపరిచి. చూద్దాం మాట, పరిశుద్ధపరచబడిన మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం 8వ వచనం కానీ చదువుతున్నాను. అయితే మీరు అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలా చేయుచున్నారు. 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను,
పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అసలు అసలు వెలుగుకి ఆ చీకటి ఉన్న వాళ్ళకి చాలా దూరం ఉంటుందండి. తర్వాత మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, వరుడు పిలుచుకున్నాడని చెప్తున్నాడు, వరుడు నిన్ను ఆహ్వానించాడని చెప్పుకుంటున్నాడు. పెండ్లి, ఆ గొర్రె పిల్ల యొక్క విందుకు మనందరినీ పిలుపు వచ్చింది. ఆ గొర్రె పిల్ల యొక్క విందును మనం విశ్వసించుకోలేకపోతే, ఆ గొర్రె పిల్ల యొక్క విందుకు మనం అందరం వెళ్ళి ఆయనను మనం ధరించుకోలేకపోతే, ఆ పిలుపు మేరకు మన జీవితం ఉండకపోతే, ఆ పిలుపు ప్రకారం నువ్వు ఉండకపోతే నీ బ్రతుకే వేస్ట్ అండి. నువ్వు బ్రతుకుతున్నా చచ్చిన శవంతో సమానం. అపోస్తలుని ఎన్నుకున్నప్పుడు పేతురు గారిని వాళ్ళందరూ పిలుచుకున్నప్పుడు మేము వెళ్ళి మా నాన్నని వాళ్ళని మృతులను పాతి పెట్టుకున్నాము, నువ్వు నన్ను వెంబడించి అంటాడు ఆయన ప్రభు. మృతులు పాతి పెట్టుకో. మృతులు ఎందుకు అయిపోయావు నువ్వు? మృతులు ఎందుకు అయిపోయింది యెరూషలేములో ఉన్న ప్రజలు? ఆయన తెలుసుకోకపోతే మృతులే. ఈ లోకంలో ఉన్న ఇప్పుడు ఈ దేశంలో ఉన్న మనము కూడా ఆయన తెలుసుకోలేకపోతే మృతులమే. ఆయన ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము, కడగబడ్డాము వరుడు ద్వారా. ఆ వరుడు ప్రభు అయితే వధువు మనము. ఏంటండి? పురుషులు స్త్రీలు మనమందరము వధువులమే. ఆత్మ కదా, ఆత్మ. ఈ భూలోకములో లింగ భేదాలు వచ్చాయి. నువ్వు పురుషుడిగా, నేను స్త్రీగా, వీళ్ళు స్త్రీగా, మీరు స్త్రీలుగా, మేము పురుషులుగా. క్షమించండి. ఆయన ఇచ్చుకున్నాడు. తల్లి గర్భమందు పడకముందే నేను పురుషుడిగా నేను ఉండాలి, వేరే వాళ్ళు స్త్రీగా రావాలి, జతపరచబడాలి. జతపరచబడిన తర్వాత దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, గృహ పరిపాలన చేస్తూ పిల్లల కని. ఆ యవనస్తుల గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందండి. యవనస్తులు వివాహము చేసుకుని గృహ పరిపాలన. మనం 11వ వచనానికి వెళ్దాం కదా. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఏంటురు కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు, దేవుని పరిశుద్ధాత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతుడు మనలోకి వచ్చిన తర్వాత నీతిమంతులుగా మనం అయిపోయాము. నీతి మనకొచ్చింది, మనలో నివసిస్తుంది. ఎవరి నీతి అంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనును, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు చెప్పునట్టు మీరు నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, నేను కూడా వధువునే. ఎవరు చెప్తున్నారు? బాప్తిస్మ ఇచ్చిన యోహాను గారు చెప్తున్నారు. నేను కూడా ఆయనలో అవయవమే, నేను కూడా వధువునే ఆయనకి. దావీదు కూడా వధువే ఆయనకి, సంసోను కూడా వధువే, ఎస్తేరమ్మ కూడా వధువే. అలా భక్తులు నీతో, అబ్రాహాం కూడా వధువే ఆయనకి. సంఘం, క్రీస్తు యొక్క సంఘంలో పిలుచుకున్నాడు. ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తెము. అయితే పెండ్లి వస్త్రం మనలో ఉండాలి. పెండ్లి వస్త్రం మనలో లేకపోతే అప్పుడు తండ్రి దగ్గర మనం నిలబడుతున్నప్పుడు మౌనం అయిపోతాం. ఆ వచనాలు చూపిస్తాను మీకు, ఆ వచనం చూపిస్తాను. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి
పెండ్లి కుమారుని స్వరం వినుడి. నిలబడి. పాస్టర్లు పడగొడుతున్నారు అందరినీ, స్వస్థత ఉందని. పాస్టర్లుగా పిలువబడుతున్న వారు అందరినీ పడగొడుతున్నారు. పట్టుకోండి అంటున్నారు. యేసుప్రభు గారిని చూసి దెయ్యాలు పారిపోని. పాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు సేవకులు ఏం చెప్తారంటే, నీలో ఉన్న దెయ్యం నేను చెప్తున్నాను, నువ్వేంటి చెప్పేది? గమనించాలి, ఎక్కడ తీసిపోతున్నారు. వాడు ఎక్కడికి లేడాడు, మనలోనే ఆడు సంచరించాలని, ఆవరించాలని చూస్తున్నాడు. మనం వాడికి దొరకకూడదు. తర్వాత, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినుడి. స్నేహితుడా, పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటున్నాడు వధువుగా బాప్తిస్మిచ్చిన యోహాను. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే, వివాహం చేసుకున్న వారు ఆమెతో సమాధానంగా ఉండి ఆమెతోనే కాపురం చేస్తూ దేవాతి దేవుని మహిమపరచాలి. వివాహము దేవుడు ఏర్పరిచిన ఘనమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దాన్ని అపవిత్రులుగా అపవాదుగాడు వచ్చి కుటుంబంలో నివసించేవారుగా మనం చేసుకోకూడదు అంటున్నాను. అక్కడికి తీసుకెళ్తున్నాను వాక్యాన్ని. వివాహము ఘనమైనది. కనికరము కలిగిన వారు మనము, కనికరము పొందాం మనము, జాలి కలిగాం మనం. జాలి చూపించాడు ప్రభువు మనకి. ఆ జాలి ఆయన చూపించకపోతే ఎక్కడుందమో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 1వ వచనం. పరలోక రాజ్యం తమ దివుటిలో పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకుల పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5లో ఏముంది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆయన ఎదుర్కొంటకు వెళ్తున్నారు. 5లో ఏమి లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళ దీపం ఆరిపోతుంది, వీళ్ళ దీపం వెలిగింపబడుతుంది. ఆదరణకర్త ఈ యుగమందైనను రాబో యుగమందైనను. యోహాను సువార్త 14వ వచనంలో ఉంటుంది, ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లకాలం మీతో ఉండును. మనలో నివసిస్తున్నాడు ఆయన. మీరు రండి, ఇప్పుడు మనం ఇవాళ చూసుకోవచ్చిన సబ్జెక్టుకి రండి, ఇవాళ చదవచ్చిన అంశానికి రండి. ఈ రోజుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 25 కానించి 28వ వచనం వరకు కూడా ఇది ఒక 6వ భాగంగా మీరు గుర్తించుకోండి. చదువుకున్న తర్వాత ఇందులో కొన్ని మాటలు మనం చదువుకుని ఈ సత్యాన్ని తెలుసుకుని, క్రీస్తు ప్రభువారు ఎవరని చెప్పాను? వరుడు. మనం ఎవరని చెప్పాను? వధువులము. మీరు ఆయనలో ఉండి ఆయన మీలో ఉండి పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులం అవ్వాము. కడిగాడు మనల్ని, పరిశుద్ధాత్మను పంపించి ఆ ఆదరణకర్తని మనలో
సంచి కొరువుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచుకోకూడదు. ఆ పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాము. అటు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాము, కుమారునితో సహవాసం కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం కలిగి ఉన్నాము. అర్థమైందా? ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము? తండ్రితో సహవాసం కలిగి ఉన్నాము, కుమారునితో సహవాసం కలిగి ఉన్నాము. చదువుకుందాం ఆ మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచ్చిన చదువుకుంటే, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ గురించి. మరి తండ్రితో సహవాసం కూడా చూద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు. మొదటి అధ్యాయం 3వ వచనం, మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో ఉన్నదంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణ మగుటకు మీ సంగతులు రాయిచున్నాము. మనం ఎవరము? వధువు. ఆయన ఎవరు? వరుడు. కాబట్టి ఇక్కడ ఏంటి ఈ సందర్భం అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కానించి ఏంటంటే చదువుతున్నాను, ఆలకించి తర్వాత ఈ వచనాలు మనము ముగించుకుందాం. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ యేసు ప్రభు గారి ద్వారా ఆజ్ఞ పొందలేదంట. ఆయన నమ్మకమైన వాడినై ఉండుటకు ప్రభు వల్ల కనికరము పొందిన వాడినై నా తాత్పర్యము చెప్పుచున్నాను, నా ఆలోచన చెప్పుచున్నాను. నేను ఏదైతే దేవుని ఆత్మ ద్వారా నేను పొందుకున్నానో, పరిశుద్ధాత్ముడు నాలో పుష్కలంగా ఉన్నాడు, అలాగే క్రీస్తు ప్రభువారు కూడా నాలో నివసిస్తున్నారు హృదయంలో, తండ్రి అయిన దేవుడు కూడా నాలో నివసిస్తున్నాడని చెబుతూ, నేను ఏదైతే చెప్తున్నానో అది వింటే మీకు మంచిదని చెప్తూ 26వ వచనం కానీ చెప్తున్నాడని, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తననున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. తననున్న స్థితిలోనే అంటే ఏంటది? 7వ అధ్యాయం 1వ వచనం, మీరు రాసిన వాటి విషయమై నేను చెప్పినదేమనగా స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. తర్వాత 8వ వచనం, నా వలె ఉండుటకు వారికి మేలని పెళ్ళి కాని వారితోనూ విధవరాండ్రతో చెప్పుచున్నాను. ఇంకా వివాహం కాని వారితోని విధవరాండ్ర, పెళ్ళి అయిపోయిన వాళ్ళతో ఇంకొద్దు పెళ్ళి. 10వ వచనం కూడా ఇదే మాట చెప్తున్నా చూడండి, మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినదని చెప్తూ 11వ, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనవలనని లేదా తన భర్తతో సమాధాన పడవలను. వివాహం కావాలా? చేసుకోవచ్చు. కానీ వివాహం వద్దనుకుంటున్నావా? అలా ఉండిపో. మరీ మంచిదంట. ఈ భూలోకంలోనే ఈ సంబంధాలు, పరలోకంలో ఇంకా అక్కడ పెండ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇచ్చడాలు ఏముండవు. వాళ్ళు దేవదూతల వలె ఉందురని మనం మత్తయి సువార్తలోనూ మనం చూసుకుని వచ్చాం. పునరుద్ధానం గురించి వాళ్ళు ఎలా ఉంటారని మార్కు సువార్తలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ విలువైన మాటలు మనం చూడొచ్చు. వాళ్ళకి సందేశం వచ్చింది. మార్కు సువార్తలో ఆయన విలువైన మాటలు మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుందండి,
పునరుద్ధానం గురించి వారికి సందేశం వస్తుంది. ఆయన శోధించాలని పరిచయులను శాస్త్రులను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆమెకి పెళ్ళయింది, ఆయన చనిపోయాడు. ఒక ఆమెకు అలాగ 7 కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. అప్పుడు ఆమె ఎవరికి భార్య అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు గారు అంటారు, మీరు లేఖనం కానీ లేఖనం యొక్క శక్తిని కానీ తెలుసుకోక పొరపడుచున్నారు. పరలోకములో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళికి చేయబడరు. అక్కడ దేవదూతల వారే ఉందరని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పటికీ ఇంకా మరో మాట ఇంక చెప్పకోకుండా వెళ్ళిపోయారండి. మరో మాట ఇంక చెప్పలేదు. ఇంకా ఎందుకు చెప్పలేకపోయారా మాట? ఆయన వేసిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర ఇంక జవాబు లేదు. కాబట్టి మనము ప్రతి మాటను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం కానించి మీరు చూసుకున్నట్లయితే ఆ విలువైన మాటలు మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే, రండి ఒకసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం, ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం కానీ చదువుదాం. 26వ వచనం, ఇప్పుడు ఇబ్బందిని బట్టి పురుషుడు తనకున్న స్థితిలో ఉండుట మీలోని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడివై ఉంటువా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటువా, వివాహము కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకునునను పాపము లేదు. అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు. పాపము లేదు. కన్యక పెండ్లి చేసుకునునను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలనని కోరుచున్నాను అని 29వ వచనం కానించి వేరే భాగంలోకి మనం చూద్దాం. అసలు మనం ఎలా ఉన్నాము? నీ స్థితి ఎలా ఉంది? నా స్థితి ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నా ఆలోచన ఎలా ఉంది? ఆయన వచ్చే సమయానికి మన యందు ఆయన ఎదుర్కొంటకు శక్తివంతులుగా ఉన్నామా? వధువుగా పిలువబడుతున్న మనం అందరం కూడా. కాబట్టి ఆయన ఎదుర్కొనే వారంగా, ఆయన వెంబడించే వారంగా మనమందరం ఉండాలని ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు, 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన ప్రకారం కట్టడములను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలాగనగా ఆమె క్షోరము చేయబడినట్టుగానే ఉండును అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఇందులోనే పై వచనము, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే వధువుగా ఆయనను వెంబడించాడో మనము కూడా ఆయనను వెంబడించే వారంగా ఉండాలని, అట్టి కృప దేవుడు మనందరికీ కూడా కలగజేయాలని, దేవుడు తన ప్రేమ చేత మనందరినీ కూడా తన వినుకుల్లో జ్ఞాపకం చేసుకునేలాగా ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ, ప్రభు చిత్తమైతే మరొక దినాన్ని దేవుడు మనకిచ్చేలాగా
ఆయన యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా నడిచేవారంగా, ఆ గొర్రెపిల్ల విందుకు మనం అందరం కూడా వెళ్ళేవారంగా, ఆ విందును ఎప్పుడు రుచి చూస్తూ దినదినము బలభివృద్ధి పొందుతూ ఆయన కృపలో మనం అందరం కడగబడి వారంగా ఉండాలని, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా మనం ఉండాలని ఇంతటితో ఈ మాటల ప్రభునామాన్ని బట్టి ముగిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 అధ్యాయం 25 కాడి నుంచి 29 వరకు మాకు సహాయం చేసిన మేరకి ఈ విన్న వాక్యాన్ని ప్రభు మేము అశ్రద్ధ చేయకోకుండా మీ ప్రకారంగా జీవించుకునే అర్హత మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని, ఇదిగో మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.